8 ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సో హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఒక లుక్ వేసారు కదా, ఓవరాల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూజన్కి ఈరోజు నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ప్రజెంట్ ఉన్న హీరోలకి డ్రీమ్ డైరెక్టర్ మీరే అని చెప్తున్నారు బయట. దాని మీద మీ స్పందన ఏంటి? సో అదేం లేదు, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, చాలామంది మంచి ఐడియాలతో ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారు. సో నేను అందులో ఒక ఆప్షన్ తప్ప నేనే ఆప్షన్ ఎవరికి లేను, అది నేను గట్టిగా నమ్ముతాను. అండ్ ఐఎమ్ డూయింగ్ మై స్టైల్ ఆఫ్ ఫిలిమ్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో నా స్టైల్ ఆఫ్ ఫిలిమ్స్లో నాకు ఎవరు సెట్ అవుతారో వాళ్ళతో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కపుల్ని అంటూ ఉంటారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకోండి, మీరు ఒక కపుల్ ఇలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనాలంటే ఏ క్వాలిటీస్ ఉంటే బాగుంటాయి అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కపుల్కైనా అద్భుతంగా ఉండాలంటే అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ వాళ్ళ మధ్య ఎవరో ఒకరు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, ఇటు సైడ్ అటు సైడ్ అయినా. ఎంత అండర్స్టాండింగ్ ఉందో, ఎంత లవ్ ఉందో అంత ఫర్గివ్నెస్ ఉండాలి. ఈ మూడు ఉన్న చోట ఆటోమేటిక్గా లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది. సో మీరు వెంకీ గారితో చేయించిన యాసనం ఎవరన్నా చేశారా సెట్స్లో? దీంట్లోనా రోజుకొకరు చేస్తుంటారు, అది కామన్ కదా. అండ్ 10 జంటలు కదా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక్కొక్క జంటకి మన ఇంటి పక్కింటి గొడవలు, ఎదురింటి గొడవలు. సో ఇట్స్ లైక్ డిఫరెంట్గా ఉంది. అండ్ దాన్ని చాలా మెచ్యూరిటీగా హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరు కూడా అది సిల్లీగా చేయట్లేదు, అండ్ మెచ్యూరిటీగా హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ మాకు కూడా చూస్తుంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో బేసికల్లీ ఇప్పుడు మీరు 10 years బ్యాకే మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడున్న జనరేషన్ యంగ్ కపుల్స్ ఉన్నారు ఇందులో. సో ఇప్పుడున్న వాళ్ళని చూస్తుంటే పిల్లలరా మీరు అనిపిస్తుందా, లేదు అమ్మో దారుణంగా అనిపిస్తుంది? అదేం లేదు, చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. అదే చెప్తున్నాను కదా, అందరు కపుల్స్ అందరూ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మోర్ కనెక్టెడ్గా ఉన్నారు. సో ఓజీ కాస్ట్యూమ్లో ఉంది సార్. ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారితో కొలాబరేట్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? 100%. ఆయనతో ఎవరికి అవకాశం వస్తే ఎవరు కాదంటారు. అవకాశం రావాలి, ఎగిరి గంతేసేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మ్యామ్ ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. మ్యామ్ ఇంతే స్వీట్ వాయిస్తో మధ్యలో చాలా సజెషన్స్ ఇచ్చేస్తున్నారు. వింటారని అనుకున్నారా స్టార్టింగ్ ఈ స్వీట్ వాయిస్ని? అంటే స్వీట్ వాయిస్తో అంటే గట్టిగా చెప్తేనే వింటారు అనేది ఇట్స్ నాట్ ద థింగ్. సో స్వీట్ వాయిస్తో చెప్పినా కూడా వింటారు. మనం మంచి చెప్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో అది చెప్తున్నాము అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు కాబట్టి ఇప్పుడు అందరూ ఇప్పుడున్న యూత్ అంతా కూడా ఒక జంటకి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టున్నారు. ఐ మీన్ మ్యాడ్ విత్ అంటే బేవత్సమైన మ్యారేజ్ ఉంది. ఎవరంటే ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయిన విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక గారు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆ కపుల్ గురించి? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. దే లుక్ వెరీ హ్యాపీ అండ్ దట్స్ ఆల్ we want them to see happy and successful in their marriage, happy married life. And వాళ్ళు చాలా మందికి పెళ్ళి చేసుకోవాలా వద్దా అనుకునే వాళ్ళకి ఆదర్శం కావాలని అనుకుంటున్నాను. సో దట్ వే people will still believe in love and marriage. సో కంపాటబిలిటీ ఉంటారు కదా, సో అది బెస్ట్ ఉండాలంటే ఏ క్వాలిటీస్ మ్యాచ్ అవ్వాలి, ఏ క్వాలిటీస్ ఉండాలి కపుల్? అంటే దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఇదే ఉండాలి అని. ఎందుకంటే కంపాటబిలిటీ అంటే కొంతమంది ఒకలాగా ఉంటారు. మీరు చెప్తే నేను బ్యాక్ ఆన్సర్ ఇవ్వకపోతే కంపాటబిలిటీ అనుకోవచ్చు. మీరు చెప్తే నేను దానికి అపోజ్ చేసి ఇంకోటి చెప్తే కంపాటబిలిటీకి దెర్ ఇస్ నో డెఫినేషన్. అది మీరు ఎలా మేక్ ఇట్ వర్క్ అని చేసుకుంటారో దాన్ని బట్టి. సో దట్స్ ఆల్ ఇట్ ఇస్. సో మీరు దాన్ని బట్టి డిజైన్ చేసుకుని ముందుకెళ్ళాలి. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే టైటిల్, ఆ ట్యాగ్ లైన్ వినగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చే ఆన్ స్క్రీన్ కపుల్ ఎవరు? ఒక ముగ్గురు పేర్లు చెప్పండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఇప్పుడు చెప్పారు కదా, రష్మిక గారు, విజయ్ దేవరకొండ గారు, తర్వాత నమ్రత శిరోద్కర్ గారు అండ్ మహేష్ బాబు గారు, అండ్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్, అండ్ దెన్ చిరంజీవి గారు, ఇలా లాట్ ఆఫ్ పీపుల్ హూ మేడ్ ఇట్ వర్క్. అంటే నేను జస్ట్ లైక్ దట్ ఏమి అనిపిస్తే అది నాకు వచ్చిన పేర్లు వెంటనే చెప్పాను అంతే. సో ఫైనల్లీ మ్యామ్ మీరు ఒకప్పుడు లయ మాత్రమే కాదు అందరికీ గుండెలయ్య, కుర్రాళ్ళందరికీ గుండెలయ్య కాబట్టి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే రిసెప్షన్ ఆడియన్స్ నుంచి? యా అదే అండి. నేను మార్చ్ 6th మా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని సినిమా వస్తుంది. సో తప్పకుండా చూడండి. ఇట్స్ అ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్. సో మేము అందరం కష్టపడి చేసాము. సో దాని కామెడీకి దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్. సో మీరందరూ వచ్చి చూడొచ్చు అని నేను అనుకున్నాను. జెన్జీ కిడ్స్ అని మీరెవరో తెలీదు అనుకోవద్దు. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. సో నా వెనక కనిపిస్తుంది కదా ఒక పెద్ద విల్లా లాగా. సో ఇది మ్యాన్షన్ అంటమాట. సో దీన్ని లవ్ మ్యాన్షన్ పేరు పెట్టారు. ఏంటంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక షో రాబోతుంది. జియో ప్లస్ హాట్స్టార్ అండ్ స్టార్ మా వాళ్ళు కండక్ట్ చేస్తున్న షో అనమాట, లైక్ బిగ్ బాస్. సో బిగ్ బాస్లో మనం ర్యాండమ్గా కొంతమంది కంటెస్టెంట్ని చూస్తూ ఉంటాం, బట్ ఇక్కడ మాత్రం 10 కపుల్స్ అనమాట, అంటే 20 members ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో వాళ్ళ మధ్య వాళ్ళ లవ్ కంపాటబిలిటీ టెస్ట్ చేయడానికి కొన్ని టాస్క్లు పెట్టబోతున్నారు. అండ్ ఆ జ్యూరీ మెంబర్స్ అంటే వీళ్ళలో బెస్ట్ కపుల్ ఎవరు అని నిర్ణయించడానికి కూడా జ్యూరీ మెంబర్స్ ఒక 3 ఉన్నారు. సో జడ్జెస్ అంటూ ఉంటాం కదా, ఒకరేమో అనిల్ రావుపూడి గారు, ఉన్న
ఐ మీన్ హిట్ మెషిన్ అంటున్నారు ఆయన్ని, ఫ్లాప్ ఎరగని డైరెక్టర్ అంటున్నారు. సో ఆయనతో పాటు ఒకప్పుడు వింటేజ్లో చిరంజీవి గారితో పాటు స్టెప్పులు వేసి అదరగొట్టిన రాధా మ్యామ్, అండ్ ఆవిడతో పాటు లయ గారు. సో మళ్ళీ ఇప్పుడు సాంప్రదాయాన్ని సొంత తీసిన సినిమాతో మనం రాబోతున్నారు కదా ఆవిడ. సో వీళ్ళు ముగ్గురు జ్యూరీ మెంబర్స్గా ఉండబోతున్నారు, అండ్ శ్రీముఖి దీనికి హోస్ట్గా ఉండబోతున్నారు అనమాట. సేమ్ లైక్ బిగ్ బాస్ అంటే కొన్ని వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ లవ్, గొడవలు, అన్ని రకాల భావోద్వేగాల్ని మనమైతే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇక్కడ మాకైతే ప్రోమోస్ అవి చూపించారు, టీజర్స్ అన్నీ చూపించారు. సో అద్భుతంగా ఉంది షో అయితే. సో మొత్తం 10 వీక్స్ అంటే 70 డేస్ ఈ షో నడవబోతుంది. 70 డేస్ ఈ హౌస్ లాక్ అంటే ఈ పరిసరాల్లో తప్ప బయటికి ఏ కప్పులు వెళ్ళడానికి లేదు. సేమ్ లైక్ బిగ్ బాస్, అండ్ ఎవ్రీ వీక్ ఒక కపుల్ ఎలిమినేట్ అవుతుందంట. సో ఫైనల్లీ నాకు తెలిసి ఫైనల్ వీక్కి ఒక 3 కపుల్స్ ఉంటారు, లేదంటే 2 కపుల్స్ ఉంటారు. వాళ్ళు ఒకరు బెస్ట్ కపుల్ అవుతారనమాట, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ అవుతారు, ఆ ట్రోఫీని అయితే గెలుచుకుంటారు. సో బిగ్ బాస్కే చాలా కాంట్రవర్సీలు వచ్చినాయి నార్మల్లీ. సో ఫీమేల్ మేల్ ఈ లవ్ ట్రాక్ ఒకటి లేదు, వాళ్ళ మధ్య గొడవలని. బట్ ఇప్పుడు ఇక కపుల్సే డైరెక్ట్ రాబోతున్నారు కాబట్టి మరి కపుల్స్ మధ్య ఎలాంటి గొడవలు ఉంటాయి? నార్మల్లీ చాలా గొడవలు అని అంటూ ఉంటాం కదా, ఆ గొడవలు ఎలా అవుతూ ఉంటాయి? ఒక్క కపుల్కి ఇంకో కపుల్కి పడకపోతే ఎలా ఉంటుంది? అండ్ వెళ్ళిన కపుల్సే కపుల్లా తిరిగి వస్తారా అనే ఫన్నీ క్వశ్చన్స్ కూడా చాలా బయట వినిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఆన్సర్ రావాలంటే మనం కూడా ఈ 10 వీక్స్ షోతో పాటు ట్రావెల్ అయ్యి మనం కూడా వీళ్ళతో పాటు ట్రావెల్ అయ్యి లాస్ట్కి అయితే రావాల్సి ఉంటుంది. నాకు తెలిసి బిగ్ బాస్ లాగే దీనికి కూడా ఓటింగ్ సిస్టమ్ లాంటిది ఏమైనా పెడతారని నేను అనుకుంటున్నాను. ఎనీవే షో గురించి అయితే మంచి హైప్ ఉంది. ఈవెన్ ఆ ప్రోమో అది చూసిన తర్వాత ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నాకైతే అనిపించింది. మీరు కూడా మీ ఒపీనియన్ని తెలియజేయండి. కపుల్ బిగ్ బాస్ అనే ఈ కాన్సెప్ట్, ఒక కపుల్స్ని లోపలికి పంపించి లాక్ చేసి వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకోవడం అనే కాన్సెప్ట్ ఇలాంటి రియాలిటీ షో ఇప్పటివరకు ఎవరికి రాలేదంట. అలాంటి ఆలోచన ఎవరికి రాలేదని చెప్తున్నారు. ఒకవేళ మీరు అలాంటి షో ఏదైనా